పేపర్తో స్టార్ట్ చేద్దాం. ఈనాడులో ఇవాళ కనిపిస్తున్న వార్తలు, నేటి నుంచి 50% సుంకాల భారం అట భారతదేశం మీద అమెరికా వేయబోతున్నది. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇవాల్టి నుంచి అమల్లోకి రాబోతున్నదన్నమాట. రష్యా నుంచి చమురు కొంటున్న భారత్ పైన అమెరికా అక్కసు, $48 బిలియన్ వాణిజ్యం మీద ప్రభావం. సో మరి రష్యా ప్రధానమంత్రి ట్రంప్తో భేటీ అయ్యిండు, డిస్కషన్స్ ఏవో కొన్ని జరిగినాయి. అయినప్పటికీ కూడా ట్రంప్ వెనక్కి తగ్గట్లేదు. ఒకే ఒకటి ఏంటంటే, మీరు రష్యాతో స్నేహ బంధాన్ని పంచుకుంటున్నారు, రష్యాతో కాదు అమెరికాతో పంచుకోవాలి. మీరు చమురు నిల్వలు ఎక్కువగా రష్యా నుంచి కొంటున్నారు, రష్యా నుంచి కొనొద్దు, కొంటే వేరే దగ్గర నుంచి కొనాలి, మేము చెప్పిన వాళ్ళ దగ్గర నుంచి కొనాలి, మా దగ్గర నుంచి కొనాలి. సో ఈ బంధాన్ని తెంపుకోండి, ఏదో ఉండనట్టుగా ఉండండి అన్నది ట్రంప్ మాట్లాడుతుంది. ఎందుకంటే అక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధం నడుస్తుంది కదా, ఇక్కడ రష్యాని ఐసోలేట్ చేయాలన్నది అమెరికా ఆలోచన. కానీ భారతదేశానికి రష్యా మిత్ర దేశం, ఇప్పటి నుంచి కాదు దశాబ్దాల కాలం నుంచి మనం మిత్ర దేశాలుగా ఉన్నాం. సో దాన్ని విడగొట్టడానికి ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు. వినకపోయేసరికి సుంకాలు వేస్తున్నాడు. రష్యా నుంచి ముడి చమురు కొంటున్న భారతదేశం పైన ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా విధించిన అదనపు సుంకాలు ఆ దేశ కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బుధవారం తెల్లవారుజామున, అంటే మన భారతదేశ కాలమానం ప్రకారం 12:01 బుధవారం ఉదయం 9 గంటల నుంచి అమల్లోకి రాబోతున్నాయి. గతంలో విధించిన 25% అదనంగా మరో 25% కలిపి భారతదేశ ఎగుమతులపైన 50% భారం పడబోతున్నది. మన దేశం నుంచి ఎగుమతి అయ్యే $48 బిలియన్ వాణిజ్యం పైన ఇది ప్రభావం చూపబోతున్నది. సో మన దేశంలో తయారు చేయబడ్డ ఏ ఉత్పత్తులు అయితే ఉన్నాయో ఆ ఉత్పత్తులు అమెరికాలో ఉన్న పౌరులు కొనుగోలు చేసేటప్పుడు దాని మీద ఇప్పటి వరకు ఉన్న 25% ట్యాక్స్ కంటే ఇంకా అదనంగా ఇంకో 25%, అంటే మొత్తం ఒక ₹10 ప్రొడక్ట్ ఉంటే ఇంకొక ₹5 వాళ్ళు ట్యాక్స్లకే కట్టాల్సిన పరిస్థితి. ఇట్లా అక్కడి ప్రజల మీద కూడా తీవ్రమైన భారం పడబోతున్నది. దీని మీద రకరకాల విశ్లేషణలు ఉన్నాయి. వీడు ఎక్కువ కాలం ఏమి ఉంచాడు, ఇది ఆ దేశ ప్రజలకే ఇబ్బంది అన్నది. సరే, మనకు కూడా ఇబ్బంది, ఎందుకంటే మన ఎక్స్పోర్ట్స్ని అక్కడ వాళ్ళు కొనుగోలు చేయడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి, ఎందుకంటే రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు, అంతే కదా. సుంకాల అమలు పైన అమెరికా హోంల్యాండ్ భద్రతా విభాగం సోమవారం ముసాయిదా ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఈ అదనపు సుంకాలు దేని మీద అంటే, ఈ 25%, ఆల్రెడీ 25% అయిపోయింది, ఇంకో 25%. జౌలి వస్తువులు, ఈ బట్టలు గిట్టలు ఉంటాయి కదా, దుస్తులు, జెమ్స్, ఆభరణాలు, రొయ్యలు, తోలు వస్తువులు, పాదరక్షలు, జంతు ఉత్పత్తులు, రసాయనాలు, విద్యుత్, మెకానికల్ యంత్రాలు. సో ఈ రొయ్యలు ముఖ్యంగా ఈ ఆంధ్ర ఈ ప్రాంతం నుంచి కూడా ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. సో వాటి మీద ప్రభావం పడే అవకాశం ఉంది, ఆ రైతాంగం మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉన్నది. అండ్ తోలు వస్తువులట, చెప్పులు, జంతు ఉత్పత్తులు, రసాయనాలు, విద్యుత్, మెకానికల్ యంత్రాలు. ఏమి వర్తించవంటే ఔషధాలు, ఇంధన ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు. ఇప్పుడు ఔషధాలు ఎందుకు వర్తించవంటే, టోటల్ ఫార్మా ఇండస్ట్రీ మొత్తం మన దేశంలో ఉంది దాదాపుగా, ఎక్స్పోర్ట్స్ అన్నీ మన దగ్గర నుంచే ఉంటాయి మ్యాక్సిమం. రోగాలు వస్తారు కదా మరి, ఆడ ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా, అది ఆ దేశ ప్రజలకు ఇంకా ఇబ్బంది అయిపోయి ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది కాబట్టి ఔషధాలను మినహాయించింది. ముసాయిదా ఉత్తర్వుల్లో ఏమున్నది, బుధవారం తెల్లవారుజామున 12:01 ఓడల్లో లోడ్ చేసిన ఉత్పత్తులకు రవాణాలో ఉన్న వాటికి అదనపు సుంకాలు వర్తించవు. అంటే ఆల్రెడీ ఎక్స్పోర్ట్ అయిన వాటికి బుధవారం అర్ధరాత్రి 12 గంటల లోపుగా ఎక్స్పోర్ట్ అయినాయి అనుకోండి, ఆల్రెడీ బిల్ జనరేట్ అయింది అనుకోండి, వాటికి వర్తించవు. వాటిని సెప్టెంబర్ 17వ తేదీ తెల్లవారుజామున 12 గంటల్లోగా వినియోగిస్తున్నట్లుగా, గోదాముల నుంచి బయటకు వచ్చినట్లుగా పరిగణిస్తారు. వీటికి ప్రత్యేక కోడ్ని కేటాయిస్తారట పోటీదారులకు అవకాశం. భారత్, బ్రెజిల్ పైనే అమెరికా అత్యధికంగా 50% సుంకాలు అమలు చేస్తోంది. వాణిజ్య శాఖ లెక్కల ప్రకారం అమెరికా అదనపు సుంకాల వల్ల $48.2 బిలియన్ వాణిజ్యం పైన ప్రభావం పడబోతున్నది. మన దేశం పైన అదనపు భారం వల్ల అమెరికాకు ఎగుమతుల్లో మనతో పోటీ పడే దేశాలకు ప్రయోజనం కలగబోతున్నది. రొయ్యల పరిశ్రమకు కష్టకాలం. 2021-22 నుంచి భారతదేశానికి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్నది. 2024-25లో రెండు దేశాల మధ్య $131.8 బిలియన్ వ్యాపారం జరిగింది. ఇందులో $86.5 బిలియన్ ఎగుమతులు, $45.3 బిలియన్ దిగుమతులు ఉన్నాయి. అంటే అక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నవి. 50% సుంకాల వల్ల జౌలి, జెమ్స్, ఆభరణాలు, రొయ్యల పరిశ్రమలపైన తీవ్రమైన ప్రభావం పడబోతున్నది. ఈ రంగాల్లోని కార్మికుల ఉపాధి దెబ్బతినబోతున్నది. మేధోమదన సంస్థ GTRI అంచనా ప్రకారం అమెరికాకు జరిగే ఎగుమతుల్లో 66%, టోటల్ 66% కీలక కార్మిక రంగాలైన దుస్తులు, జెమ్స్, ఆభరణాలు, రొయ్యలు, కార్పెట్లు, ఫర్నిచర్లోనే ఉన్నాయట.
3.8% ఆటోమొబైల్ ఎగుమతులపైన 25% సుంకం పడబోతున్నది. సో ఇట్లా మేజర్గా ఎక్కువగా ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్మికులు కొంత ఇంపాక్ట్ వాళ్ళ మీద పడే అవకాశం ఉన్నది. 30.2% ఎగుమతులపై ప్రస్తుతానికి ఎటువంటి సుంకాలు లేవు. భారతదేశం నుంచి $2.4 బిలియన్ విలువైన రొయ్యలు అమెరికాకు ఎగుమతి అవుతాయి. దీనివల్ల విశాఖ కేంద్రంగా జరిగే వ్యాపారం భారీగా దెబ్బతినబోతున్నది. వజ్రాలు ఆభరణాల ఎగుమతులు $10 బిలియన్. దీనివల్ల సూరత్ ముంబైలోని పరిశ్రమలపైన ఒత్తిడి పడబోతున్నది. జౌలి దుస్తుల ఎగుమతుల విలువ $10.8 బిలియన్. ఇవి ప్రధానంగా కేంద్రీకృతమైన తమిళనాడులోని తిరువూరు, ఢిల్లీ, బెంగళూరులో ఉపాధి దెబ్బతినబోతున్నది. ఇక $1.2 బిలియన్ కార్పెట్ల వ్యాపారం జరుగుతున్నది. మన పైన అదనపు సుంకాల వల్ల తుర్కియో, వియత్నాం లాభపడతాయి. $6 బిలియన్ వ్యవసాయ ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. ఇందులో బాస్మతి బియ్యం, మసాలా దినుసులు, టీ పొడి ఉన్నాయట. మన పైన భారం వల్ల పాకిస్తాన్, థాయిలాండ్ లాభపడబోతున్నాయి. అంటే అక్కడ ట్యాక్స్ తక్కువ ఉంది కదా, సో అక్కడ ఉన్న ప్రోడక్ట్ని అక్కడ ఉన్న ప్రజలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇక మన దేశం నుంచి ఎగుమతి అయ్యే ఇతర ఎగుమతులు $1 బిలియన్ ఉక్కు, అల్యూమినియం, కాపర్, ఆర్గానిక్ కెమికల్స్, మెషినరీ. సో ఇంపాక్ట్ అయితే ఇమీడియట్ ఇంపాక్టే ఉంటుంది ఖచ్చితంగా, కాదనడానికి లేదు. ఎందుకంటే ఎక్స్పోర్ట్ ఆగిపోయినప్పుడు ఇక ప్రోడక్ట్ కొనేవాళ్ళు ఎవరు, కొనేవాళ్ళు అక్కడ లేనప్పుడు ఎక్స్పోర్ట్స్ ఆగిపోతాయి కదా, మరి ఎక్కడ అమ్మాలా? ఇది పెద్ద సమస్య కింద మారింది. చూడాలి మరి రాబోయే రోజులు ఎట్లుంటుంది. అక్కడ ఉన్న ప్రజలు ఈ అదనపు సుంకాలతో, అదనపు భారంతో ఈ వస్తువులు కొనుగోలు చేయలేక ఇబ్బంది పడతారా, వేరే దేశాల నుంచి వచ్చే ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తారా అన్నది రాబోయే రోజుల్లో తేలుతుంది. ఏదేమైనా అంత సైకో లెక్కలు ఉన్నాయాడ, ఏమనడానికి లేదు. వాడి దేశం, వాడి కథ, వాడి వ్యవహారం. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో